లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని 8 లక్షల రూపాయలు విలువ చేసే పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీలు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని సేవా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డైమండ్ జూబ్లీ ఉత్సవాల చైర్మన్ డేగల రమేష్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీలు ముఖ్య అతిథులుగాను, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సీ విజయ్ కుమార్ రాజు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు 8 లక్షల రూపాయల విలువగల 46 కుట్టు మిషన్లు, 7 బెడ్ గ్రైండర్లు, 1 ఇస్త్రీ పెట్టి, 2 కృత్రిమ కాళ్లు, 2 టన్ ఏసీ, వీధి వ్యాపారులకు 50 గొడుగులు అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీలు లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, వజ్రపు కోటేశ్వరరావు, చిట్నీడి శ్రీనివాస్, పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, రీజనల్ చైర్పర్సన్ పద్మతులసి, క్లబ్ ప్రెసిడెంట్ ఎంవీఆర్ మోహన్ కుమార్, సెక్రటరీ పులవర్తి కుమార్, ట్రెజరర్ రామసుబ్రహ్మణ్యం, నేరేళ్ల మురళీకృష్ణ, పివి సుబ్బారావు, దంగటి సతీష్, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు సోదరుడు 60 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మా సోదరుడు మరి మా పంత నాన్నది ఎమ్మెల్యే ఉండడం చాలా సంతోషం. అదేవిధంగా నాన్నది ఎవరు కాదు, వాళ్ళకి ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితులు, మాకు స్నేహితులే, ఇద్దరు క్లాస్మేట్స్. మన స్నేహితుడికి నేను ఎమ్మెల్యే, ఆయన క్లాస్మేట్ ఆయన ఎమ్మెల్యేడు. కానీ ఏంటంటే బాగా అప్పుడు చిన్నవాడు ఏంటి నేను ఎవరని అడుగుతున్నాడు. బాగా ఉడికి కూడా ఉన్నాడు. అంటే లయన్స్ క్లబ్ లో ఎవరు సేవ చేసినప్పుడు కూడా వాళ్ళు సంతోషం, ఆనందం ఉంటారు. ఎప్పటికీ కుర్రలా ఉంటారని కూడా సందర్భంగా చేస్తాను. సేవ చేసుకోవడం సంతోషం ఉంటుంది, ఆనందం ఉండాలి. రియల్గా చెప్తాను, ఎవరికైనా సరే మనసులో సంతోషం. ఎప్పుడైతే సంతోషం ఆనందంలో అప్పుడు అందరూ కూడా మనిషి బాగుంటాడు. కూడా మేము ప్రజాస్వామ్యం ఒకసారి ఉంటాం, ఒకసారి ఉంటాం, ఒకసారి గెలుస్తున్నాం, ఒకసారి ఓడిపోతున్నాం. కానీ ఎప్పుడు ఓడిపోకుండా ప్రజాసేవలో ఉండే వ్యక్తి ఎవరు ఉంటారంటే లయన్స్ సెక్రటరీ, రోటరీ క్లబ్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు సంతోషపడతారని ఎందుకంటే ఎప్పుడు సేవ చేస్తారు, ఆనందం ఉంటుంది. కలిసి తిరిగిన వ్యక్తులు, అలాగే ప్రజలందరికీ, అలాగే బెనిఫిషియర్స్ ఎవరైతే ఫౌండేషన్ ద్వారా బెనిఫిషియర్స్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు ఈ కార్యక్రమం చేస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం చేస్తారు. ఎవరికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అటువంటి కార్యక్రమాలు ఆయన పెడతా ఉన్నారు. ఆల్రెడీ ఈవేళ కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా మా కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 2500 మిషన్లు శాంక్షన్ జరిగింది. ఆల్రెడీ 240% జరిగింది. నెక్స్ట్ వీక్ 240 పెంచుతూ ఉన్నాం. తీసుకున్నంత మిషన్ 3 నెలలు సెక్షన్ ఇచ్చి తర్వాత వాళ్ళకే మిషన్లు ఇవ్వడం. రేపు మొత్తం ఎంబ్రాయిడరీ నేర్చుకున్న తర్వాత వారికి మార్కెటింగ్ చేయడానికి కూడా అందుగా ఫెసిలిటీ చేయడానికి ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఇవాళ మీరందరూ కూడా బెనిఫిషియర్గా బాలకృష్ణ గారు, రమేష్ గారు, వీళ్ళందరూ కూడా మీకు మంచి బెనిఫిషియర్స్గా మీరు వస్తున్నారు. తప్పకుండా మీరందరూ ఈ మిషన్లో పూర్వం ఆధారం టైంలో ఇచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మ అప్పుడు తెప్పించి ఇంట్లో పెట్టేసింది. అంతే కళాకారులు దీన్ని పెట్టుకుని ఇది మన జీవనంగా నిలబెట్టడానికి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి దీన్ని వాడుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. అలాగే ఈ ట్రైనర్స్ కానీ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నా. లయన్స్ క్లబ్కి ఎప్పుడు కూడా సేవా తత్పరతతో ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి లయన్స్ క్లబ్ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ సేవా మహోత్సవం 8 లక్షల రూపాయల విలువ గల పరికరాలు అందరికీ కూడా జరుగుతుంది.
స్వయం ఉపాధి కలిగిద్దాం. అలాగే తర్వాత 5:30 నుంచి 8:30 దాకా పక్కన మన మీటింగ్ కొద్దిగా లైఫ్ అంటే రిలేషన్షిప్ సర్వీస్ కాబట్టి రెండు కలిసి వచ్చేట్టుగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కాకినాడ నగర ఎమ్మెల్యే మమ్మడి కొండబాబు గారు వచ్చారు. అలాగే తప్పకుండా చంద్రు మీరందరి సమక్షంలో పెద్ద పండుగగా చేసుకోవాలని మా కోరిక. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేసినట్టుగా నేగ రమేష్ గారు వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని కూడా తీసుకుంటామని తెలుసుకొని ఆ ఎమ్మెల్యేలు మాట్లాడి నేగ రమేష్ గారు మాట్లాడి ఎమ్మెల్యేలు ఇద్దరు విజయ్ కుమార్ గారు మా గవర్నర్ గారు మాట్లాడతారు. వారి క్లబ్బే కాకుండా యాభై నుంచి సామర్లపాట జగ్గంపేట వరకు కూడా క్లబ్లన్నింటినీ కలిపి ఈ సేవా మహోత్సవాన్ని ప్రోత్సహించిన మెయిన్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, మన కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా క్లబ్ మార్గదర్శి బాలకృష్ణ గారికి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఎమ్మెల్యేలు ఇద్దరు గౌరవం వచ్చి ఎంతో కంఫర్టబుల్గా అసలు ఇబ్బంది లేకుండా కోర్టు అంటే ఇలా ఉండాలి. మన లైఫ్లో కూడా ఎన్నో లైఫ్లో మన జిల్లాలో ఉన్న అంత సేవ మనం ఎలా పనిచేస్తున్నామో మన జిల్లా అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఇతర ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా ముందుకు వచ్చి ఈరోజు డయాలసిస్ సెంటర్ పెట్టడం నిర్వహించడం చాలా కష్టమైన పని. దానికి ఒక స్పేస్ ఇస్తారని జీటీహెచ్లో వారు ముందుకు రావడం నిజంగా మనం కోఆర్డినేషన్కి మన మీద ఉన్న నమ్మకానికి వారు చూపించిన అది నిదర్శనం అనుకోవాలి. ఈ ప్రాజెక్టు మనకి తప్పనిసరిగా తెచ్చుకుని రాబోయే 4-5 నెలల్లో దీన్ని సహకారం చేసి విజయ్ కుమార్ రాజు గారి నేతృత్వంలో ఆ డయాలసిస్ సెంటర్ ప్రారంభించుకోవాలని, తప్పనిసరిగా ఆ కార్యక్రమం జరుగుతుందని కోరుకుంటూ వారందరికీ ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సందర్భంగా సెలబ్రేషన్ జరుపుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఆదరణ వారందరూ కూడా సభపై బాలకృష్ణ చెప్పడం జరిగింది. ఇందులో ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే మన ఇన్స్టిట్యూట్గా మన ప్రెసిడెంట్ శాసనసభ్యులైనటువంటి వనమాడి కొట్టబాబు గారు అన్నారు అప్పుడు కూడా ఎమ్మెల్యేగా. ఇప్పుడు మళ్ళీ 60